వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎమ్ ఫ్లాస్ 265. ఈరోజు ఏంటంటే మా పిన్ని పెళ్ళి ఉంది, మీకు చూపిస్తా. అటు సైడ్ ఉంది, మీకు చూపిస్తా. అటు సైడ్ వెళ్తున్నాను. ఇంకొకటి ఒక పోలో కార్ ఉంది గైస్, మోడిఫైది. దానికి 2 సైలెన్స్ ఉన్నాయి, పాప్స్ వస్తున్నాయి క్లచ్ వద్దాం. ఆ కార్ కూడా మీకు చూపిస్తా. ఇప్పటిదాకా వీడియో తీద్దాం అనుకున్నాం కానీ ఒక ఫోన్ దొరకలేదు, అందుకే మళ్ళీ వచ్చి తీస్తున్నాం. అక్కడికి వెళ్తున్నాం గైస్. ఇప్పుడు పోలో కార్ వచ్చేస్తుంది, ఆడనే ఉంది. దాని సైలెన్సర్ కూడా చూపిస్తా. అది ఎట్లా అంటే దాని హెడ్ లైట్స్ ఎట్లున్నాయి అంటే బిఎండబ్ల్యూకి ఎట్లుంటాయి అట్లున్నాయి. ఇదే గైస్ కార్, ఎట్లుందో కామెంట్ చేయండి. ఇంకా ఇంకా సైలెన్సర్ కూడా చూపించండి గైస్. ఇదే గైస్, డేంజర్ ఉంది గైస్ కారు. ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం, ఇంకా మా పిన్ని పెళ్ళి జరుగుతుంది. లోపలికి వెళ్దాం. గైస్ ఇదే గైస్ ఎంట్రీ ఎట్లుంది. అదే గైస్ ఎంట్రీ. ఇంకా మా కజిన్ కూడా వచ్చిండు, మీకు అది ఉన్నారు, మీకు చూపిస్తా గైస్. ఇప్పుడు కొంచెం లేట్ అవుతుంది, అప్పటి వరకు మొత్తం ఫంక్షన్ హాల్ మొత్తం చూసేద్దాం. అక్కడ వెళ్దాం. ఇదే అనమాట ఫుడ్ ఏరియా, ఇది డైనింగ్ టేబుల్. ఇక్కడ అందరు చెఫ్స్ ఉంటారు, చెఫ్స్ ఆడనే పాస్టర్ ఉన్నారు గైస్, అది చూపిస్తాం మీకు. స్క్రీన్, అది ఒక స్క్రీన్ ఎంత లోపల బ్యాటరీతో పనిచేస్తుంది, కానీ లోపల ఫంక్షన్ అవుతుంది. గైస్ అది కూడా మంచిగా ఇప్పుడు ఎంతమంది వచ్చారో మీకు చూపిస్తాం. మొత్తం పెద్ద పెద్ద స్పీకర్లు ఉన్నాయి, మొత్తం జాస్ ఉన్నాయి, మీకు మొత్తం జాస్ మొత్తం అంతా మొత్తం స్పీకర్స్ అదే గైస్. మా పిన్ని ఉంది, అదే మా బాబాయ్. పెళ్ళి అయిపోయినాక చూపిస్తాం మళ్ళా. మా పిన్ని మా బాబాయ్. మా పిన్ని అయితే మస్తు టెన్షన్ అయిపోతుంది, భయపడుతుంది, కానీ నవ్వుతుంది. మొత్తం చేస్తాను ఉంది, మీకు ఇప్పుడు వెళ్ళి చూపిస్తా. ఇంకా మా కజిన్ ఉంటాడు, మా కజిన్ కూడా వీడియో తీస్తాడు, మీకు చూపిస్తా. అటు సైడ్ ఉన్నాడు, అది మీకు కూడా చూపిస్తా. గైస్ ఇప్పుడు మా కజిన్ బిజీ ఉన్నాడు, మా తమ్ముడితో ఆడుకుంటున్నాడు, అంటే మా బొమ్మది ఎంతో ఆడుకుంటున్నాడు. ఇప్పుడు అక్కడ ఉంటుంది చేస్తుంది, అది కూడా చూపిస్తాం మీకు. అది మర్చిపోయినా, అక్కడ వెళ్దాం. వచ్చేసింది వాటర్ గైస్. ఇప్పుడు కిచెన్ చూపిస్తా, ఆడతారు కిచెన్ చూపిస్తా. చెప్పండి గైస్, ఈయన కూడా వచ్చిండు.
మొత్తం ఉంటలు వండుతుంది. కొంచెం అయితే లంచ్ ప్రిపేర్ చేస్తారు ఇక్కడ. అవును గైస్, నైట్ భారత్ ఉంటుంది. ఆ వీడియో కూడా మీకు చెప్తా, చూపిస్తాం. దాంట్లో అన్షు గిట డాన్స్ చేస్తాడు, చిన్ను అందరు చేస్తారు గైస్. అయాన్షు గిట చేస్తాడు. వీడియో కూడా తీసాం గైస్. ఇంకా ఇక్కడ ఎప్పుడైతే ఇంకా చేస్తుండ్రు కొన్ని. ఇక్కడైతే కొంచెం అయితే 12:30కి అట్లా లంచ్ ప్రిపేర్ చేస్తారు. అక్కడ గర్ల్స్, ఇక్కడ బాయ్స్. ఇంకా లోపల ఇంకా ప్రిపేర్ చేస్తుంది. వెజ్ నాన్ వెజ్ కూడా ఉన్నది. ఇంకో ఇక్కడైతే ఇంకా తీస్తున్నారు బరఫ్. ఇక్కడైతే స్వీట్ చేస్తున్నారు. ఫ్రూట్స్ ఇక్కడ అనిపిస్తుంది కదా, ఫ్రూట్ సలాడ్. ఇంకా ఇప్పుడైతే ఐస్ తెచ్చి ఇక్కడ వేస్తున్నారు, ఏమో చేస్తున్నారు. మళ్ళీ ఇంకో స్వీట్. ఇక్కడ అయితే మొత్తం కటింగ్ అవన్నీ చేసి ఇక్కడైతే ఐస్ గడ్డ బరఫ్ అయితే ఎత్తేస్తున్నారు. ఒకసారి చూసుకోవచ్చు మీరు ఎంత పొగుందో, ఇంత క్లియర్, ఎంత పొగ వస్తుంది. ఎందుకంటే ఇట్లా మేము మంటలు పెట్టుకున్నాం కదా. చపాతీ పెద్ద చపాతీ వేసిరు. అంత పెద్ద చపాతీ వేసి మొత్తం పిండి పిండి ఉంది. ఇంకా బయట పెద్ద చూపించాము. అయితే మంచిగా కూల్ ఉంది, వేడి ఉంది. కద్దుకో కీర్ కూడా స్వీట్ ఉంది. ఇంకా డబల్ కా మిఠా ఉంది, చికెన్ ఉంది, మటన్ ఉంది, అన్నీ ఉన్నాయి. సాంబార్ ఉన్నాయి, పెగ్గు ఉన్నాయి. చూడొచ్చు, వెళ్దాం మనం. వాసన అయితే మంచిగా స్మెల్ అయితే మస్తు వస్తుంది గైస్. చూడండి గైస్, చికెన్ అది గిట్ట చికెన్ ఫ్రై, అది చికెన్ కూర కర్రీ అండ్ ఫ్రై. ఇంకా ఎక్కడ ఇగో చపాతీ పెట్టినారు. ఇంకా ఇగో చాలా వెజిటబుల్స్ ఉన్నాయి. ఇంకా ఇంకోండి ఇక్కడైతే ఇంకా ఏమో వేస్తున్నాడు అంకుల్, అడుగుదాం పడండి. చింగా అంటే నాన్ వెజ్ అన్నమాట. ఇదైతే చింగా అంట, ఏమో అర్థమైతే లేదంటుండో. ఫ్రాన్స్ అంట, సారీ. అలా చేస్తుండు. ఇంకో నూనె అయితే పైన పడుతుంది, కొంచెం దూరం ఉంటాం మనం. చేస్తుండ అనమాట. ఇంకా చూపిస్తాం గైస్ మేము. ఇక్కడ ఇవన్నీ తెచ్చిండు. ఇవన్నీ తెచ్చి ఇక్కడ పెట్టిండు. నైట్ 5 అయ్యింది. అండ్ అయాన్స్ అయితే ఇంకా ఎక్కడ వెళ్ళదు. ఇవ్వండి గైస్, అయాన్స్ ఆడ ఫోటో దిగుతుండు. మీకైతే మంచిగా గ్యాస్ సీడ్ అయితే మొత్తం చపాతీలో విండి పెట్టినారు. ఇంకా బాదంలో అయితే పెట్టినారు. ఇవ్వండి బాదంలు అయితే పెట్టినారు. బాదంలు మళ్ళీ మా డాడీ ఫోటో. నేనైతే కొన్ని ఏమనుకోదు గైస్, కొన్ని బాదం తీసుకున్నా. ఎందుకు ఇక్కడ బెంజ్ కార్ వచ్చింది. పదండి చూద్దాం, పదండి. బెంజ్ కార్ అయితే వచ్చింది. మొత్తం అయితే కొంచెం పని చెప్పిండు. చూడండి బెంజ్ మొత్తం మంచిగా చెప్పేశారు. అయితే చాలా దుడ్డు ఇంకా వస్తుంది. సైలెన్సర్లు, రియల్ సైలెన్సర్లు ఉన్నాయి. మీకు కనిపిస్తుందేమో. సూపర్ ఉంది గైస్. మా బావ అయితే గైస్ ఇప్పుడైతే మంచిగా అయాన్స్కి అయితే కాళ్ళ ప్రశ్న అంటే కూర్చుండు. మీకైతే తినేవి టేబుల్ చూపిస్తాను. గైస్ ఈ టేబుల్ అయితే మాది.
మాదనమాట మేము చేసుకున్న టేబుల్. ఇంకా ఇంకా 3 ఉన్నాయి. ఆ 3 అయితే ఇంకో అంటే కొంచెం దేని అవసరం పడుతుంది దేనికో తెలియదు, కానీ మేమైతే ఇక్కడ వచ్చి తింటాం. ఇక్కడ రాయల్ ఫీల్డ్ ఉంది గైస్, కొంచెం డిఫరెంట్. ఓకే గైస్, టాటూ మళ్ళీ యాస్ మళ్ళీ అయాన్స్ స్టార్ట్ అయితే కూర్చుండు. కొంచెం డల్ అయిపోయాడు. ఎందుకో అడుగుదాం ఎందుకు అయాన్స్ డల్ అయిపోయినావు? బయసుంది గైస్, కలర్ అయిపోయినందుకే. తింటావా అయాన్స్? ఏం తినాలి గైస్? బిర్యానీ పెడుతున్నారు లోపల గైస్. ఈ రుద్రాంశ్ అయితే అంటే అవి గెలుపుతూనే అంటారు, బండిలు దొరికితే సాది. నాకు ఏం చేస్తున్నావు రుద్రాంశ్ బాయ్? చెప్పు. మాట్లాడతలే, నోరు మూసుకో అంటుండు. కామెంట్ చేయరు గైస్, నన్ను తిట్టూరు మొత్తం. అయాన్స్ ఏమంటారు, కొంచెం డల్ అయిపోయింది. ఎందుకు డల్ అయింది అడగండి కామెంట్. ఓకే గైస్, ఇప్పటికైతే ఇంతే. ఇంకా తినేటప్పుడు ఇంకో వీడియో ఫంక్షన్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ ఫంక్షన్. తినేటప్పుడు ఇంకో వీడియో ఉంటుంది, అది ఇంకా భరత్ ఉంటుంది, అది తీసాం గైస్. బాయ్. నేను అంకుల్తో ఫోన్ తీసుకున్నాం సార్, కొంచెం ఫోటోలు పని చేద్దాం. హ్యాండ్ బ్యాగ్ ఎట్లా చేయాలో కామెంట్ చేయండి, ఎట్లా దొంగతనం చేయాలో. సైలెంట్ సరే గైస్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నేను ఒక ప్రాంక్ చేయబోతున్నా. అది ఎవరిపైన అంటే, ఇప్పటిదాకా పింటూ అని ఉండే కదా, ఆయనతో ప్రాంక్ చేయబోతున్నా. మేము ఒక ప్రాంక్ చేయబోతున్నాం. అది ఏంటంటే, ఇది ఇట్లాంటి ఇప్పుడు వాటర్ బాటిల్ నేను ఒకటి తింగేసా. అది ఇట్లా ఇప్పటిదాకా పింటూ అనే ఒక ఆయన ఉండేగా మాట్లాడింది. ఇట్లా అన్ని ఇట్లా చూస్తాడు, ఇట్లా అనేసా అక్కడ ఆయన ఏమేమో చూస్తుండు. మనం వెళ్దాం, చలో వెళ్దాం. ఇప్పుడు ఆయనకి ఏదైనా జోక్ చెప్పేసి స్టార్ట్ చేద్దాం. సో గైస్ ఆయన అక్కడ ఎన్నుండు, ఆయన ఏదేదో టైం పాస్ చేస్తుంది. గైస్ పింటూ వచ్చేసింది గైస్. ఏ మోడాలు ఎట్లున్నావు? ఏం చేస్తున్నావు? కరా ఏడవుతున్నావు? ఏడా ఇంకోటి తెలుసా ఏంటి? వాటర్ బాటిల్లో ఒక కలర్ ఉంది తెలుసా? ఒకటి ఏమగానే కలర్ అయిపోతుంది. ఏమేసా చూపిసి కదా, లజుడు కరెక్ట్ ఏం లేదు దాంట్లో. చూపిస్తాను ఇంకా అన్న పెట్టి చూడు. చూడని చెప్తుడే దాగుకోండి. కలర్ ఉందన్నా మనం ఎట్లా తాగినావు? అదే మర్చిపోయింది. చూస్తాం అంతే క్లియర్ ఉంది వాటర్. మళ్ళీ ఏం లేవు లేదు, చూపిస్తానికి ఒక మ్యాజిక్ చూపిస్తాం. నువ్వు ఇది మ్యాజిక్ యాక్సెప్ట్ చేసినా అనుకో, నీకు 10,000 ఇస్తా. అన్ని డబ్బులు నీతో ఎట్లా వస్తాయి? ఎట్లా సంపాదిస్తా? ఓకేనా? ఏం లేదు దాంట్లో. సరే పువ్వు పెట్టాలా? దీన్ని పువ్వు పెట్టి తీసేసాయి. పెట్టినా ఇప్పుడు తీసేసాయి. కళ్ళు మూసుకొని దీంట్లో చూడు. చెప్పురా చూడు, వాళ్ళ ముందా చూడు. ప్లాన్ సక్సెస్ అయింది, మేము వెళ్ళిపోతున్నాం. చూడండి గైస్, పార్ట్ 2 లా అయాన్స్ ప్రాంక్ వస్తుంది. నేను ఎట్లా చేస్తున్నా చూడండి. అయాన్స్ అయితే మొత్తం ఎట్లా అయిపోతాడు చూడండి. అది నెక్స్ట్ బ్లాగ్ చేసాం. మీకైతే చెప్పినాం కదా, పార్ట్ 2 అయితే చేస్తున్నాం. ఇప్పుడు లంచ్ అయితే పెడతాం. ఇప్పుడు అయాన్స్కి అయితే నేను ఏం చేస్తానో చూడండి. పార్ట్ 2 ఇప్పుడే వచ్చేస్తుంది కొద్దిసేపట్లో. చూడండి అప్పుడు చూపిస్తా అయాన్స్.
మనసుకు కావ్యమైన అంతరంగమునకు చూస్తుంటే పెళ్ళి అయిపోయింది గాయస్. ఇప్పుడు లోపల పెళ్ళి అయిపోయింది, ఇప్పుడు లంచ్ అవుతుంది. ఇంకా అన్న పాట కూడా వాడేది డాన్స్ కొడతారు. ఇప్పుడు ఆల్రెడీ కొట్టేసి రూమ్ అది కూడా చూపిస్తాను మీకు. మళ్ళీ ఇంకేమవుతుందో అప్పుడే బయటకు వచ్చేసుకుంటారు. చలో వెళ్దాం. మొత్తం బ్లాక్ చేస్తారు. ఎప్పుడైతే ప్రేయర్ చేస్తారు పాస్టర్, ఇక్కడ పెళ్ళి అవుతుంది. ఇప్పుడైతే కట్టేసిర్రు, పెళ్ళి అయిపోయింది. ఏ మంగళసూత్రంతో ఇల్లు పెళ్లి చేసుకొని గర్భచుచున్నాను ఎక్కించుచున్నాను తండ్రి కుమారుడు మరియు పరిశుద్ధాత్మ అలాగే పెళ్లి కుమార్తె తరపున సంతకాల సేకరణ జరుగుతుంది. పెళ్లి కుమార్తె తరపున సంతకాల సేకరణ భర్తలు తీసుకోవాలి. ఇప్పుడు జాస్ కొడుతారు అన్న. ఆడ గిటార్ ఉంది, ఆడ ఇంకా పియానో కూడా ఉంది, బేస్ గిటార్ ఉంది. ఎవరు ఎక్కువగా ఇష్టపడతారో, ఎవరు ఎక్కువగా ప్రేమ మా మంచిది కూడా మా స్థుతులు పైన ఆశ్రయుడు పైన ఆశీర్వదించున్నాం. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఓకే, వీరిరువురు చేసిన ప్రమాణం వీరు చెడవులుగా కాపాడిన పరమతండ్రి యొక్క చిత్తము ఎల్లప్పుడూ నెరవేర్చినచో మీ జీవితం నిలవగలదిగా పరవర్తనగా ఆశీర్వాదాలు కనుగొంటున్నారు. దేవుని జతపరిచిన వారిని మనుషులు వేరుపరచకూడదని దేవుని లేఖన వారిని సెలవిస్తుంది. కాబట్టి దేవుడు వీరిని బహుగా దీవించి ఆశీర్వదించుగా. మెట్లు పెట్టడానికి జ్ఞానమామంతో ఉన్నట్టుంటే మెచ్చదు. మెచ్చదు ఇంత మెచ్చదు మెచ్చదు. త్వరగా కావాలండి. సంతకాల సేకరణ, ఇద్దరు సంతకాల సేకరణ ఉంటుంది. దయచేసి
గైస్ ఇప్పుడైతే సైన్ అయితే పెడతాం. సెక్రటరీ రాజ్ కుమార్ గారు శామ్యుల్ గారు ముందుకు వచ్చి మ్యారేజ్ రిజిస్టర్లో సంతకాలు శామ్యుల్ గారు సెక్రటరీ రాజ్ కుమార్ వారిద్దరూ పెళ్లి కుమారుని తరఫున సంతకాలు చేస్తున్నారు. స్టేజ్ మీదకి వెళ్ళి కూర్చొచ్చేద్దాం గైస్. ఫుడ్ డిషెస్ ఏమేమి ఉన్నాయో మీకు చూపిస్తాను.